రాజమహేంద్రవరం శ్యామలనగర్లో వెంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆలయ ఆవరణలో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కరపత్రాలను ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఆలయాన్ని అందంగా అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటవుతున్నాయన్నారు. 26న గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కలశ స్థాపన జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కుంకుమ పూజలు ఉంటాయన్నారు. 27న శుక్రవారం చండీ హోమం, 28న లక్ష పుష్పార్చన, మార్చి 1న సౌభాగ్య వ్రతం, 2న సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గరగల నృత్యం, కాళీ మహంకాళీ నృత్యం, అమ్మవారి వేషధారణలతో ఊరేగింపు జరుగుతుందన్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన 117 కేజీల లడ్డూను అదే రోజు సాయంత్రం 6 గంటలకు వేలంపాట వేస్తామన్నారు. 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అన్నదానం నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయే నమః. మనకి ప్రతి సంవత్సరంలాగే పాల్గొన శుద్ధ మాసంలో పాల్గొన శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవములు నిర్వహించబడుతున్నాయి. 26వ తారీఖు నుంచి మొదలుకొని 26/2/2026 గురువారం నుండి మొదలుకొని 2/3/2026 సోమవారం వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజున స్వస్తి శ్రీ చాంద్రబాణ శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ దశమి గురువారము ఉదయం 10 గంటల 10 నిమిషాలకి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవముల కలశ స్థాపన జరుగుతుంది. అదే రోజు ఉదయం 4 గంటలకి అమ్మవారికి పంచామృతాభిషేకము, తదుపరి కలశస్థాపన, తదుపరి 10:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమము జరుగుతుంది. మరుసటి రోజు 27వ తారీఖు 2వ నెల 2026 శుక్రవారం ఉదయం అమ్మవారి సన్నిధిలో చండీ హోమము ఉదయం 8:30 గంటలకు చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ రోజు 28/2/2026 స్థిరవారం ఉదయం 8:30 గంటలకు అమ్మవారి సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆదివారం 1వ తారీఖు మార్చి 2026 ఉదయం 9 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులందరి చేత కూడా సౌభాగ్యవ్రతము నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సౌభాగ్యవ్రతానికి అనేక మంది వచ్చి మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం 1వ తారీఖు 3వ నెల 2026 ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతున్నది. అలాగే 2వ తారీఖు ఆఖరి రోజు చతుర్దశితో కూడినటువంటి చంద్రోదయ పౌర్ణమి. ఆ రోజు ఉదయం అమ్మవారికి మరలా 4 గంటలకి పంచామృతాభిషేకము, తదుపరి విశేష కార్యక్రమాలతోటి జరుగుతుంది. తదుపరి మధ్యాహ్నం 3 గంటల నుండి అమ్మవారి యొక్క ఊరేగింపు, గజ్జల గారడి, గరగల నృత్యము, అనేక వివిధ వినోద కార్యక్రమాలతోటి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. అదే రోజు సాయంకాలం ఊరేగింపుతోటి అమ్మవారిని ఊరి నుంచి ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోమాలమ్మ గుడి దగ్గర అప్పచెప్తారు. ఇది ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి జాతర మహోత్సవాల్లో భాగంగా జరుగు విశేష కార్యక్రమాలు. ఈ జాతరలో సందర్భంగా అమ్మవారి యొక్క సన్నిధిలో 117 కేజీల లడ్డు ఒకటి అమ్మవారికి నివేదన చేసి, ఆ నివేదన చేసినటువంటి లడ్డూని వేలంపాట నిర్వహించబడుతుంది. 2వ తారీఖు 3వ నెల మార్చి 2026 సాయంత్రం 6 గంటలకి వేలంపాటు జరుగుతుందండి లడ్డు. అంచేత భక్తులందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము.